క్రైస్తవం స్వీకరించిన వ్యక్తులు ఎస్సీల కిందకు రారని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంపై ఆ ధర్మాసనం తీర్పును పునఃపరిశీలన చేయాలని కోరుతూ సిపిఐ సామాజిక హక్కుల వేదిక కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక గాంధీనగర్ పార్క్ నుండి ప్రతాప్ నగర్ బ్రిడ్జి వరకు ర్యాలీ నిర్వహించారు. కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సామాజిక హక్కుల వేదిక చైర్మన్ తాటిపాక మధు మాట్లాడుతూ, హిందూ, బౌద్ధ, సిక్కు మతాల వారు మినహా ఏ మతాల వారు ఎస్సీల కిందికి రారంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం విచారకరమని అన్నారు. షెడ్యూల్డ్ కుల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించిందని, ఈ తీర్పు దళిత క్రిస్టియన్ల మనుగడకు గొడ్డలిపెట్టు అని మధు అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో కొనసాగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ గతం నుండి డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. మతం మారినంత మాత్రాన అంటరానితనం పోదనేది వాస్తవం అని, పైగా బౌద్ధ, సిక్కు మతాలలో చేరిన వారికి మాత్రం ఎస్సీ హోదా వర్తిస్తుందని చెప్పడం, క్రిస్టియన్లకు మాత్రం ఎస్సీ హోదా పోతుందని చెప్పడం సరైంది కాదని అన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు పట్ల పునః పరిశీలన జరపాలని కోరుతున్నామని అన్నారు. ఇప్పటికే మోదీ ప్రభుత్వం క్రమక్రమంగా రిజర్వేషన్ను ఎత్తివేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని ఒక పక్క న్యాయం పోరాటం, మరోపక్క ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మధు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క శ్రీనివాసరావు, ఏఐటియుసి నాయకులు ఎంఎస్ నారాయణ, ఎస్సీ సంఘాల నేతలు కొల్లబాతుల రాజు, గంగాభవాని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చాలా హేయం, చాలా బాధాకరం. ఈ సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలన చేయమని సుప్రీంకోర్టు న్యాయవాదులకి వేడుకుంటున్నాం. అయ్యా, ఒక ఎస్సీ వ్యక్తి క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రాన అతనేమి అగ్రవర్ణం కాలేకపోవడం, అంటరానితనం, వివక్షత, చిన్నచూపు, దూరం పెట్టడం ఇవన్నీ కొనసాగుతాయి. అదేమీ లేకుండా ఎస్సీ వాళ్ళు క్రైస్తవులు గుడికి వెళ్ళినా దేనికి వెళ్ళినా బీసీలు అయిపోతారంటం అనేది చాలా అవివేకం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా. అందుకని ఈ రోజు కాకినాడలో ఒక ప్రదర్శన నిర్వహిస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయవాదులు పునఃపరిశీలన చేయండి. మీ ఇచ్చే తీర్పు కరెక్ట్ కాదు. సామాజిక కోణంగా ఆలోచించండి. మా కింద పరిస్థితి ఆలోచించండి. మేము ఉదాహరణకి ఎస్సీల ప్రజలు చెగరిస్తే గుళ్ళకి రానిస్తారా? మంచి ఇస్తారా? మాకు ఈ వివక్షత ఉంటుంది. ఇది రిజర్వేషన్లు క్రమక్రమంగా ఎత్తేయడానికే బీజేపీ ఆడుతున్న నాటకం, ఈ కుట్ర. ఇది సుప్రీంకోర్టు న్యాయవాదులు అర్థం చేసుకుని దయచేసి ఈ తీర్పుని పునఃపరిశీలన చేయాలని కోరుతున్నాను. సామాజిక హక్కుల వేదిక తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు.